ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా కానీ అత్యాశకు ఆశపడి ఎక్కువ మోసపోతున్నారు. ఒక ప్రైవేట్ ఉద్యోగి ఎట్లా మోసపోయిన అనేది ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ షాలిబాండకు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసిండు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన NRSC లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటని చెప్పి యాడ్ చూసిండు. యాడ్ లో ఒక నెంబర్ కనిపించింది. ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే అటు నుంచి ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి, నా పేరు K ఏడుకొండలు, నేను సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన NRSC లో ఉద్యోగం చేస్తున్నట్టని చెప్పి పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఐడి కార్డు చూపించిండు. మీకు ఉద్యోగం రావడానికి నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పిండు, నమ్మించి. అయితే ఉద్యోగం రావాలంటే కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, కొంతమందికి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కోసం, దాంట్లో కోసం, దీంట్లో కోసం అని చెప్పిండు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కోసము, ఆఫర్ లెటర్స్ కోసం అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు 24.5 లక్షలు అకౌంట్ లో వేయించుకున్నాడు. తర్వాత ఆఫర్ లెటర్ పంపించిండు. ఆఫర్ లెటర్ చూసి నకిలీదని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనా సరే నోటిఫికేషన్ ద్వారానే సెలెక్ట్ చేసుకుంటారు. అత్యాశపడి మోసపోకండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు మోసపోకుండా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.